ఎందుకనగా ఆయన ఆత్మయున్నాడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలనుకుంటున్నాడు. నీవు నా ఆజ్ఞలను, నీవు నా ఎడల భయభక్తిని కనపరిస్తే నేనేం చేస్తాను? నీకు ఏ కొదువ లేకుండా చేస్తాను. ఆయన మనకు అన్నీ ఇస్తానంటే మనమేమంటున్నాం? లోకంలో వాడిస్తాడు, లోకంలో వీడిస్తాడు, వీని దగ్గరికి పోతే నా పని అవుతుంది, వానితో పోతే నాకు డబ్బు వస్తుంది, వీనితో చేస్తే పని నాకు జీతం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. దేవుడు ఏ దినమో 2000 సంవత్సరాలకు ముందే, జగత్పునాది వేయబడక ముందే నీ సమస్త కార్యములను, నీ సమస్త అవసరములను నేను తీరుస్తానంటే అది మన చెవున పెట్టుకోం. కానీ ప్రస్తుత తాత్కాలికంగా మన జీవితంలో ఎంతోమంది మేళ్ళు చేసిపోయి ఉంటారు. మన జీవితంలో ఎంతోమంది మనకు ద్రోహము చేసిపోయి ఉంటారు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మన దేవుడై ఉన్నాడు.